టిక్కెట్లు కొనొద్దు, ఖర్చు పెట్టొద్దు. మీరు ఏ యెరూషలేముకి యాత్ర వెళ్ళాల్సిన పని లేదు. అది కీర్తనాకారుల రోజుల్లో యూదులకు ఉన్న ఆచారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళారు. ఎవరో రాజకీయవేత్తలు వచ్చి ఎలక్షన్ టైంలో మీకు యెరూషలేం వెళ్తే 10,000 ఇస్తాం, 2,000 ఇస్తామని ఆఫర్లు చెప్తే తీసుకోవద్దు, అనవసరం. నేను బతుకున్నది కాలం కనీసం ఒకసారన్నా యెరూషలేం వెళ్ళాలి అని కూడా ఆశించొద్దు, అనవసరం. తర్వాత ఈ టీవీల్లోనూ తర్వాత మా ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఫుల్ టైం జాబ్ ఇదే. ప్రతి సంవత్సరం ఒక 5-6 గుంపుల్ని అక్కడ తీసుకెళ్తుంటాడు యెరూషలేము. అక్కడ మట్టి అంట, అక్కడ నీళ్ళంట, అక్కడ నూనె అంట. అది తీసుకుంటే కొంచెం ఆశీర్వాదకరం అంట, స్వర్గానికి దగ్గర అవుతామంట. నో, క్రీస్తు యొక్క సన్నిధి ఎక్కడ ఉందంటే మనం ఉన్న చోట. ఎక్కడైతే 2-3 క్రీస్తు నామాన కలిశారు, అక్కడ క్రీస్తు ఉన్నాడు. మీ పక్కింటోళ్ళు మీరు కలిసి కూర్చుని ఆరాధించుకున్నారనుకోండి, క్రీస్తుని ఆరాధించారు, అక్కడే ఉంది. దానికి పట్టుబట్టి ఎక్కడో యెరూషలేముకి వెళ్ళాల్సిన పని లేదు. ఈ మధ్యన మళ్ళీ ఏదో ఇంకోటి మొదలెట్టారు. అక్కడైతే క్రీస్తు సన్నిధి ఉంటుందని చెప్పేసి ఆ గుంటూరు ఏదేదో బయలుదేరుతున్నారు కదా, అది కూడా నూతన నిబంధనలో ఎక్కడా లేదండి. దేవుని సన్నిధి ఉండాలంటే, క్రీస్తు సన్నిధి ఉండాలంటే 2-3 ఆయన నామాన్న కలిస్తే చాలు, మీతో ఉంటాను అని చెప్పి ఆ క్రీస్తు మనకి మాట ఇచ్చాడు. క్రీస్తున్న చోటే మనకి యెరూషలేము, క్రీస్తున్న చోటే మనకి సమాధానము.